మంచిర్యాల లయన్స్ క్లబ్ గౌతమి సభ్యులు కేడ్రాయ్ అసోసియేషన్ ట్రెజరర్ ఎడ్ల శ్రీనివాస్ భార్య రజిత పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ టోల్గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. శ్రీనివాస్ తమ్ముడు యొక్క గృహ ప్రవేశ కార్యక్రమానికి హైదరాబాద్ వెళ్లిన వారు తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం రోజు మధ్యరాత్రి 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. బసంత్ నగర్ టోల్గేట్ దాటిన తర్వాత ఎదురుగా ఉన్న డివైడర్ను ఢీకొట్టడంతో భార్యాభర్తలు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న AP 013335 నెంబర్ గల షిఫ్ట్ కార్లో సరైన సేఫ్టీ పరికరాలు లేకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరు మరణించాల్సి వచ్చింది. లయన్స్ క్లబ్ సభ్యులుగా, మరోపక్క కేడ్రాయ్ సంస్థ కోశాధికారిగా సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేసే భార్యాభర్తలు ఇద్దరు అకాల మరణం కుటుంబ సభ్యులను మరియు బంధుమిత్రులను శోక సముద్రంలో ముంచింది. లయన్ ఎడ్ల శ్రీనివాస్, అతని భార్య రజిత మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, వివిధ రంగాల వారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం 3 గంటలకు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గౌతమి చార్టర్ సభ్యులు మరియు క్రెడాయ్ మంచిర్యాల జిల్లా శాఖ కోశాధికారి అయినటువంటి ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు బసంత్ నగర్ సమీపంలో కల్వర్టుకు కారు ఢీకొని మృతి చెందడం జరిగింది. వారు ఆదివారం రోజున వారి తమ్ముడి యొక్క గృహప్రవేశం నిమిత్తము వారు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ నుండి వారు ఈరోజు ఉదయము బయలుదేరుతూ ఉన్నటువంటి సమయంలో మార్నింగ్ 2 o'clock కరీంనగర్లో వాళ్ళ పాపను కూడా మాట్లాడి వస్తున్న తరుణంలో బసంత్ నగర్ టోల్గేట్ దాటిన తర్వాత అక్కడ ఏదైతే కల్వర్ట్ ఉందో ఆ కల్వర్ట్ చీకట్లో కనబడకపోవడం ద్వారా మరియు అది టర్నింగ్లో ఉండడం ద్వారా కారు వెళ్ళి ఆ కల్వర్ట్ ఢీకొనడంతో వారి ఇరువురు కూడా అక్కడే స్పాట్లో మృతి చెందడం జరిగింది. వారి మృతి అనేది మా మిత్రబృందం కానీ, లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గౌతమి వారు కానీ, క్రెడాయ్ కానీ తీరని లోటు. ఎందుకంటే నిరంతరము ఫ్యామిలీలందరం కలిసిమెలిసి సేవలో పాల్గొంటున్నప్పుడు రజిత గారు కానివ్వండి, శ్రీనివాస్ కానివ్వండి, ఎల్లవేళలా సేవకే ముందున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఇలా కావడము, పాపను ఒంటరి చేసిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.